బీజేపీ అభ్యర్థి మహాదేవ్ మృతితో బక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికలు రద్దు చేసినట్టు రిటర్నింగ్ అధికారి శివయ్య ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల నిబంధనల ప్రకారం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహాదేవ్ మృతి చెందడంతో ఈ ఎన్నికను రద్దు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మహాదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి మహాదేవ్ మృతితో బక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికలు రద్దు చేసినట్టు రిటర్నింగ్ అధికారి శివయ్య ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల నిబంధనల ప్రకారం బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మహాదేవ్ మృతి చెందడంతో ఎన్నికను రద్దు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మహాదేవ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, దీనిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బీజేపీ అభ్యర్థి మహాదేవ్ మృతికి గల కారణాలేంటి? ఏమైనా సూసైడ్ నోట్ ఏమైనా దొరికిందా? హిమబిందు నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డుకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి మహాదేవ్ తెల్లవారుజామున ఉరివేసుకొని మృతి చెందడంతో బీజేపీ శ్రేణులైతే ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా శివయ్య ఒక ప్రకటనలో ఆ ఎన్నికలు దానికి సంబంధించిన ఉప ఎన్నిక నిర్వహిస్తామని, అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికను ఏర్పాటు చేస్తామని వాళ్ళు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలియదు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థుల వేధింపుల వల్లనే ఈ మహాదేవప్ప మృతి చెందాడని, ఉరివోసుకున్నాడని అక్కడ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆ పోలీస్ స్టేషన్ లో కూడా ఆ మృతుడి కూతురు కూడా ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే గత 10 రోజులుగా చూసుకుంటే కూడా బీజేపీ ఇద్దరు ఆ పార్టీకి మక్తలకు సంబంధించిన ఎస్సీ వార్డు రిజర్వ్ కావడంతో 6వ వార్డు ఇద్దరు ఒకే కుటుంబంలోని అన్నదమ్ములు మహాదేవప్ప అతని సోదరు కూడా. మహాదేవప్ప బీజేపీ తరఫున, సోదరుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల నుంచి మహాదేవప్పకు వేధింపులు ఎక్కువయ్యాయని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా పోటీలో ఉండాలని పార్టీ ఆదేశం మేరకే పోటీలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతావని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు దానికి సంబంధించిన హెచ్చరికలు జారీ చేశారు. భయభ్రాంతులకు కూడా గురి చేశారని బంధువులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. చాలా ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ రాజకీయ కక్షలకు పాల్పడుతుంది, నియంత పాలన చేస్తున్నది, ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు నోరు నొక్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నది, అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం, ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ సీట్లను సాధించుకునే కుయుక్తులతోనే కాంగ్రెస్ శ్రేణులు, ఆ నాయకులు ప్రతిపక్షాలపై, ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులపై కక్షలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహాదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ వారే ప్రేరేపించడం జరిగిందనేది ఇది కాంగ్రెస్ చేసిన హత్య అని ఇప్పటికే బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని అంటే మక్తల్లో చందాపూర్ గ్రామంలో మహాదేవప్ప నివాసానికి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో ఆ మక్తల్లో ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు కూడా మహాదేవప్ప మృతికి చాలా నివాళులు అర్పించి ఆందోళన. కుటుంబ సభ్యులంటే అన్నదమ్ములు ఒకరు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు, ఇంకొకరు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాడు. అంటే ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సొంత తమ్ముడు వేరొక పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. అంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్ కావడంతో ఆ వార్డుకు సంబంధించిన ఎవరు కూడా దానికి సంబంధించిన వార్డులో అభ్యర్థులు లేకపోవడంతో ఈ కుటుంబానికి, మహాదేవప్ప కుటుంబానికి సంబంధించి 3 అన్నదమ్ములు కూడా బీఆర్ఎస్ పార్టీన ఒక సోదరుడు, కాంగ్రెస్ న ఒక అతను, బీజేపీ పార్టీ నుంచి మహాదేవప్ప పోటీల్లో నిలిచారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి వాళ్ళ సోదరుడు కూడా నామినేషన్ సమయంలోనే అతను విత్డ్రా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మరో సోదరుడు విత్డ్రా చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా బరిలో నిలిచారు. ఈ బరిలో నిలిచినప్పటి నుంచి కూడా మహాదేవప్పకు వేధింపులు, కాంగ్రెస్ నాయకుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయని వాటికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహాదేవప్ప
చిన్న చితక పనులు చేసుకొని జీవించబడని, అతనికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల నేపథ్యంలో ఆ పార్టీ ప్రోద్బలంతోనే అతను బరిలో నిలిచారని, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఖర్చుల మోత కూడా ఎక్కువైందని, పార్టీ శ్రేణులు వారిని నివారించడంలో కొంత ఇబ్బందులు తలెత్తుకున్న పార్టీ కోసము పనిచేస్తానని మహదేవప్ప బరిలో నిలిచారని, కానీ ఆర్థిక ఇబ్బందులు తాళలేక మరో 24 గంటల్లోనే ఎన్నికల నేపథ్యంలో మహదేవప్ప ఉరివేసుకోవడం అయితే ఆ బీజేపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. చందాపూర్ లో బీజేపీకి సంబంధించిన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులకు సంబంధించిన చాలా మంది శ్రేణులు అయితే బీజేపీ శ్రేణులు అయితే ఆ గ్రామానికి తరలిస్తున్నారు మహదేవప్ప మృతికి నివాళులు అర్పించే. దాంతో పాటు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సైతం ఈ కాంగ్రెస్ రాజకీయాల కక్ష రాజకీయాల వల్లే మహదేవప్ప మనస్తాపానికి గురై ఉరివేసుకున్నాడని, ఆర్థిక ఇబ్బందులు లేకున్నా పార్టీ అతనికి అండగా ఉంటుందని మేము నిన్న రాత్రి కూడా అతనికి చెప్పడం జరిగిందని, నాతో సంతోషంగా అతను ప్రచారంలో కూడా పాల్గొన్నాడని డీకే అరుణ ఓ పక్క చెప్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వారి బెదిరింపులకు అతను భయపడే ఈ ఆత్మహత్యకు పాల్పడ్డానని ఆ గ్రామంలో అక్కడ మక్తల్ నియోజకవర్గంలో కూడా ఈ ప్రచారం అయితే కొనసాగుతుంది. మరో కొన్ని గంటల్లో రామచంద్రరావు రానున్నారు. దీనికి సంబంధించి బీజేపీ కూడా ఆందోళన చేసే కార్యక్రమానికి సిద్ధమవుతున్నట్టు చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవ్ మృతిపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ లో డీజీపీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో బీజేపీ ఆఫీస్ తో పాటు డీజీపీ ఆఫీస్ దగ్గర భద్రతను పెంచారు. దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి అందిస్తున్న వివరాలు మరింత చూద్దాం. తెలంగాణ డీజీపీ కార్యాలయం ముట్టడికి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎరకల మహాదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మంత్రి తెలంగాణ డీజీపీ కార్యాలయం ముట్టడికి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎరకల మహాదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మంత్రి వాకటి శ్రీహరి కారణం అంటూ పెద్ద ఎత్తున కూడా ఆందోళన పిలుపునిచ్చింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా లా అండ్ ఆర్డర్ దెబ్బతిందంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇటు డీజీపీ కార్యాలయం వరకు కూడా ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కూడా పోలీసులు డీజీపీ కార్యాలయం ముందు మోహరించారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం, ఒకవైపు అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులను మోహరించి బయటికి వచ్చేటువంటి బీజేపీ కార్యకర్తలందరినీ కూడా కట్టడి చేస్తున్నారు. ఎక్కడి వారిని అక్కడ కూడా అదుపులోకి తీసుకునే ఒకవైపు ప్రయత్నంలో ఉన్నారు. అన్ని వైపులా కూడా పోలీసుల్ని భారీగా మోహరించారు. ఒకవైపు ఉదయం నారాయణపేట జిల్లాకు సంబంధించి మక్తల్ చందాపూర్ మున్సిపాలిటీలో తన భర్తను బెదిరించి ఆత్మహత్యకు కారణమయ్యారని చెప్పేసి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి మహాదేవప్ప ఉరివేసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కారణమయ్యారని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు వెంటనే హుటాహుటిన ఇటు నారాయణపేటకు బయలుదేరి వెళ్ళిపోయారు. మహాదేవప్ప
కుటుంబాన్ని పరామర్శించున్నారు. ఒకవైపు ఎలక్షన్స్లో హింసకు తావు లేకుండా పోలీసు అధికార యంత్రాంగం పనిచేస్తుందని చెప్పేసి కూడా పక్షపాత బుద్ధితోటి వ్యవహరిస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి సిచ్యువేషన్ చేదాటిపోయిందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజీపీ కార్యాలయం చేరుకుని కార్యాలయం వద్ద ముట్టడికి పిలుపునివ్వడంతో కూడా ఒకవైపు డీజీపీ కార్యాలయం వద్ద మనం చూస్తున్నాము 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు లకడీ కపుల్ నుంచి వచ్చేవారిని, మరోవైపు ఇటు రవీంద్ర భారతి అసెంబ్లీ వైపు నుంచి వచ్చేవారిని కూడా అన్ని వైపులా కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్నారు. ఒకవైపు ట్రాఫిక్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలీసులు పూర్తిగా బారికేడ్స్ ఏర్పాటు చేసి డీజీపీ కార్యాలయంలోకి ఎవరిని వెళ్లకుండా నిరోధిస్తున్నారు. మొత్తానికైతే జరుగుతున్నటువంటి పరిణామాల్లో రేపే ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎలక్షన్ జరుగుతున్న ధర్మిలా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేదాటిపోకుండా ఉండడం కోసం జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఇప్పుడు పూర్తి స్థాయిగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి ఎక్కడ బ్రేక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఇప్పుడు డీజీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి దీంతో మరి కాసేపట్లో బీజేపీ నేతలు ఇక్కడికి చేరుకోబోతున్నారు. వచ్చి డీజీపీని కలిసి వినతి పత్రం ఇస్తారా, లేకపోతే డీజీపీ కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి డీజీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. కెమెరామెన్ రవికిరణ్తో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవ్ మృతిపై ఇప్పటికే కూడా పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. హైదరాబాద్ లో డీజీపీ ఆఫీసు ముట్టడికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. నేపథ్యంలోనే డీజీపీ ఆఫీస్ దగ్గర అలాగే బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా పోలీసులు మరింత భద్రతనైతే పెంచారు. రైట్, మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అయ్యారు. వెంకటేష్, చూస్తున్నాం ఇప్పటికే కూడా స్క్రీన్ లో పెద్ద ఎత్తున కూడా డీజీపీ ఆఫీస్ కి బీజేపీ శ్రేణులు ముట్టడికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా అలాగే డీజీపీ ఆఫీస్ ముందు కూడా భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. వెంకటేష్, హిమబిందు మక్తల్ నియోజకవర్గంలోని 6వ వార్డు మహాదేవ్ ఆత్మహత్యకు సంబంధించి బీజేపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమయ్యని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీడీజీపీ కార్యాలయంలో చెక్కేయడానికి అయితే బీజేపీ శ్రేణులు అయితే ప్రయత్నాలు చేశాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుని ఈ నేపథ్యంలో డీజీపీ ఆఫీస్ ముందు నినాదాలు చేస్తూ బీజేపీ శ్రేణులు అయితే మొత్తము ముట్టడించాలని చెప్పవచ్చు. దానికి సంబంధించి అధికార పార్టీ వేధింపుల వల్లనే ఆ మహాదేవ్ అనేది కౌన్సిలర్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇప్పటికే బీజేపీ శ్రేణులు దానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ తన ప్రకటనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఆ వేధింపుల వల్లనే ఆ బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాంగ్రెస్ హత్యగా అభివర్ణించారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు మరో ముందున్నాయని దీనికి సంబంధించి అతను ఓకే వెంకటేష్.
అధికార పార్టీ ఒత్తిడితోనే బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. గెలిచిన తరువాత కూడా అధికార పార్టీ తనపై వేధింపులకు పాల్పడుతుందని ముందే తన భార్యకు చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడని లక్ష్మణ్ తెలిపారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని క్రమశిక్షణలో పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న దురాగతాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.